నేను మోటాబర్లో ఉన్నాను. ఇది సుమారు ఒక నెల క్రితం న్యాయాధికారులను ముట్టడించిన ప్రదేశం. ఇది దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. సుమారు 7గురు న్యాయాధికారులను ఇక్కడికి 400 మీటర్ల దూరంలో ఉన్న ఒక బీడీఓ కార్యాలయంలో బందీలుగా పట్టుకున్నారు మరియు కేంద్రం జోక్యం తర్వాత వారిని విడుదల చేశారు. అది ఒక పెద్ద దుమారం రేపింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది మరియు చివరకు మేము ఓటు వేసే సమయానికి వచ్చాము మరియు ఈ ప్రజలందరూ ఓటర్లే మరియు ఇక్కడ ఎస్ఐఆర్ మళ్ళీ ఒక పెద్ద అంశం. ఇక్కడ పోలింగ్ శాంతియుతంగా జరుగుతోందని నేను చెప్పాలి. ఎలాంటి సంఘటన జరగలేదు మరియు ఈ ప్రాంతంలో వేలాది మంది భద్రతా దళాలు ఉన్నాయి మరియు నేను లోపలికి వస్తున్నప్పుడు చాలా పెట్రోలింగ్ కూడా జరుగుతుండటాన్ని నేను చూశాను. కానీ ఈ ప్రాంతాలన్నింటిలో ఎస్ఐఆర్ అనే అంశం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుమారు నెల క్రితం జరిగిన ఆ ముట్టడికి కూడా అదే కారణం. నేను ఈ వ్యక్తులతో ప్రారంభిస్తాను. మీ పేరేమిటండి? అమీల్ షేక్. అమీల్ షేక్. అమీల్ గారు చెప్పండి, వీరే ఓటు వేశారా? మాకు ఓటు లేదు. ఇంట్లో సగం మందికి ఉంది, సగం మందికి లేదు. మీ ఇంట్లో అవును. ఎవరిది ఉంది, ఎవరిది లేదు? అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఉదాహరణకు మా అన్నయ్యది లేదు, వదినది ఉందని అనుకోండి. మళ్ళీ ఎవరింట్లోనైనా వదినది ఉంటే అన్నయ్యది లేదు. అలా ఉంది. ఎన్నికల కమిషన్ ఏది చేసిందో మంచి చేసింది. మంచి చేసిందా? ఎందుకు? అవును, మంచి పనే చేసింది కదా. ఎందుకంటే తండ్రిది ఉంది, కొడుకుది లేదు. వేరే ఇంటికి వెళ్తే కొడుకుది ఉంది కానీ తండ్రిది లేదు. మరి ఈ పిల్లలందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆ తర్వాత తండ్రి ఎక్కడి నుండి వచ్చాడు? అవునవునవును. మరి మీరు మీ సొంత ఓటు కోసం అప్పీల్ ఫైల్ చేశారా లేదా? ఎక్కడి నుంచి ఇవ్వను? లేదు, అప్పీల్ ఫైల్ చేశాను. అవును, చేశాను. ఆన్లైన్లో చేశాను. ఇప్పటి వరకు ఏమైనా ఫలితం తెలిసిందా? 2-4 సార్లు లైన్లో వెళ్ళాను. తర్వాత అది అవును అవుతుంది అని చూపిస్తూ ఉంది. ఎప్పుడవుతుంది? ఎలక్షన్ అయితే అయిపోయింది కదా. తప్పకుండా. మీ పేరేంటి దాదా? రజికుల్ ఇస్లాం. మీ ఓటు అయిపోయిందా? లేదు, నా ఓటు కూడా డిలేడ్లో ఉంది. మీది కూడా డిలేడ్లో ఉంది. అవును, మా ఇంట్లో అమ్మా నాన్నలతో కలిపి 12 మంది ఉన్నారు. 12లో 6గురిది ఉంది. 6గురిది కట్ అయిపోయింది. 6గురిది ఉంది, 6గురిది కట్ అయిపోయింది. 6గురిది కట్ అయిపోయింది. ఏమైనా కారణం మీకు తెలిసిందా? ఏ కారణమూ తెలియట్లేదు. అది మా అమ్మదుంది, నాన్నదుంది, నాది లేదు. మా తమ్ముడిది లేదు. పెద్దన్నది ఉంటే చిన్న తమ్ముడిది లేదు. అన్నీ ఇలాగే ఉన్నాయి. అయితే తర్వాత మీరేం చేస్తున్నారు? ట్రిబ్యునల్లో అప్పీల్ చేసేశారా? అప్పీల్ చేశాను, ఆన్లైన్లో చేశాను. ఈసారి చేశారు, కానీ మీరందరూ ఓటు వేయలేకపోయారు. లేదు, ఓటు వేయలేకపోయాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఏం ఆలోచించాలి? ఇప్పుడు ఉంటే ఓటు వేయగలిగేవాడిని కదా. అందుకే ఓటు ఆలస్యంగా ఉంది. ఇప్పుడు మేము దరఖాస్తు చేస్తున్నాం కానీ రావడం లేదు. ఇప్పుడైతే ప్రభుత్వం సమయం ఇచ్చింది. 21వ తేదీ వరకు సమయం ఇచ్చింది. మీరు ఇక్కడి సర్పంచ్? అవును, నేను సర్పంచ్ని. ఏ ఊరి వారు? బల్లిటోలా. అలాగా. అంటే మీకు కూడా సొంతంగా ఓటు లేదా? నాకు కూడా లేదు. నాకు కూడా లేదు. లేదు, నాకు కూడా ఓటు లేదు. కానీ మీకు వీడియోల గురించి సమాచారం ఉంటుంది కదా, మీరు ఏమీ కనుక్కోవడానికి ప్రయత్నించలేదా? చేశాను, కానీ ఇప్పటి వరకు అవ్వలేదు. లేదు. దాదా, మీ పేరేమిటి? నా పేరు ఎండి సలీం. సలీందా, మీరు స్వయంగా ఓటు వేయగలిగారా? వేయలేకపోయాను. మీరు కూడా వేయలేకపోయారు. మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మా ఇంట్లో మేము 4 అన్నదమ్ములో 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్క చెల్లెళ్ళకి ఓటు ఉంది. అన్నదమ్ముల్లో 2 అన్నదమ్ముళ్ళకి ఓటు ఉంది. చిన్న తమ్ముడికి ఓటు లేదు, నాకు ఓటు లేదు, మా అమ్మకి ఓటు ఉంది. మీరు కూడా ట్రిబ్యునల్లో అప్పీల్ చేశారా? అప్పీల్ చేశాము. సుప్రీంకోర్టు ఓటు వేయడానికి ముందే అయిపోతుందని చెప్పింది, కానీ అవ్వలేదు. ఏమీ అవ్వలేదు. దీని గురించి ఏమనుకుంటున్నారు? ఏమని ఆలోచిస్తాం? ప్రభుత్వం ఏది చేస్తే అదే అంగీకరించాలి మరియు అదే చేయాలి. ఏం చేస్తాం? మన చేతుల్లో ఏమీ లేదు. నేనైతే రోజు సంపాదించుకుంటాను, రోజు తింటాను. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు టెన్షన్లో ఉన్నాం. ఇదే టెన్షన్, మిగతాది ఏమీ లేదు. 2 సార్లు అయితే నేను 2 ఎన్నికల్లో ఓటు వేశాను. ఈసారి కాలేదు. నా భార్య ఓటు ఉంది, నాది లేదు. మీ భార్యది ఉంది? అవును. మీలో ఎవరైనా ఉన్నారా ఓటు వేయగలిగిన వాళ్ళు? ఎవరైనా వేశారా? మీరు చూపించండి మీ ఇంకో 7-8 మంది ఉన్న ఈ గుంపులో తన ఓటును వేయగలిగిన ఒక వ్యక్తి నాకు దొరికాడు. మీ పేరేమిటి? ఆలిం. మీ ఇంట్లో అందరూ ఓటు వేయగలిగారా? లేదు, మా నాన్నగారిది మా అమ్మగారిది అయింది. నేను వేశాను. ఇంకా 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళది కాలేదు. 2 అన్నదమ్ములది కాలేదు. ఇది మీరు కిందకి పెట్టొచ్చు, ఏ ఇబ్బంది లేదు. అయితే ఇది చెప్పండి, నేను ఏ పార్టీ పేరు తెలుసుకోవాలనుకోవట్లేదు, కానీ మీరు నాకు యువకుడిలా కనిపిస్తున్నారు. మీరు ఓటు వేసినప్పుడు మీకోసం అతిపెద్ద సమస్య ఏంటి? ఏదైనా ముఖ్యమైన సమస్య ఉందంటే అది ఉద్యోగానిదే. బెంగాల్లో తక్షణమే జరగాలని మీరు ముఖ్యమని భావించేది ఇంకేమైనా ఉందా? జరగాలి. ఇక్కడ మా ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న విధానసభ ఎన్నికల్లో ఒక్క కళాశాల లేదు, మంచి ఆరోగ్య శాఖ లేదు, మంచి ఆసుపత్రి లేదు. అదే సమస్య. మరియు మీరు స్వయంగా ఓటు వేయగలిగారు ఆలిం, కానీ ఈ ఎస్ఐఆర్ మొత్తం ప్రక్రియ జరిగిన తీరు గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది సరిగ్గా జరగలేదు. మా ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు. మీ ప్రకారం ఇకపై ఏం జరగాలి? నా మటుకు అందరూ సరిగ్గా చేయాలి. ప్రభుత్వం అందరి పేర్లను నమోదు చేయాలి. ప్రభుత్వానికి ఇదే నా విన్నపం, సరిగ్గా చేయాలి. కాబట్టి ఇక్కడ కథ ఇదేనని నేను అనుకుంటున్నాను. ఈ ఎన్నికలలో ఈ ఎస్ఐఆర్ ఒక ప్రధాన కారకంగా ఉంది. నేను చెప్పినట్లుగా తమ ఓటు వేయలేకపోయిన ఈ ప్రజలందరిలో ఇక్కడున్న ఈ యువకుడు మాత్రమే తన ఓటు వేయగలిగాడు. కానీ క్షేత్రస్థాయిలో నేను చూసిన ఒక విషయం ఏమిటంటే ఇదంతా శాంతియుతంగా జరుగుతోంది. తాము ఓటు వేయలేకపోయామనే వాస్తవంతో కోపంగా లేదా నిరాశగా ఉన్నవారు కూడా ట్రిబ్యునల్స్ ద్వారా అప్పీలు నిర్ణయించబడే వరకు వేచి ఉంటామని, ఆ తరువాత
ఓటర్ల జాబితాలో తమ పేర్లను పునరుద్ధరించగలరేమో చూస్తామని చెబుతున్నారు. కానీ అవును, ఒక యాదృచ్ఛిక నమూనా కూడా ఈ ఎస్ఐఆర్ కసరత్తు ఓటర్లకు వారి ఓటు హక్కును కనీసం తాత్కాలికంగానైనా ఏ మేరకు దూరం చేసి ఉండవచ్చో మీకు చూపిస్తుంది. స్పష్టంగా ట్రిబ్యునల్స్ వారి అప్పీళ్లను విచారించిన తర్వాత అప్పుడు పరిస్థితి సరిదిద్దబడుతుంది.